ఏమిటన్నా మేకులు కొడుతున్నావు? అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు మామూలు పాదరక్షలు పనికిరవుతుంది. ఇప్పుడు ఏడవకి ప్రయాణం? పర్వతలో. అక్కడికా? తెలిసి పులిగుహకు ఒంటరిగా బయలుదేరుతున్నావా? పులుల్ని చంపేవాడికి మంది మార్బలం తోడు కావాలి. వాటిని మాలిమి చేసేవాడికి తోడు లక్ష్యశుద్ధి మాత్రమే. పాలు పోసి పెంచిన ఆ పాము కాటు వెళ్తుంది. నీతి సూత్రాలు వల్లించిన పులి నరమాంసమే కొనుక్కుంటుంది. పర్వతలో బంతిపోట్లు, పాములు, పుల్లు కాటములు వాళ్ళు మనలాంటి మనుషులే. ఏ బాధలు వాళ్లలో పగన రెచ్చగొట్టినవో, ఏ ఓటమి వాళ్లలో ద్వేషాగ్ని రగులు కొలిపిందో, ఏదో ఒక దుర్ముహూర్తాన్ని వాళ్ళు మానవత్వం నుంచి రాక్షసత్వానికి దిగజారిపోయారు. వాళ్ళు మళ్ళీ మనుషులుగా మారే సుముహూర్తం కోసమేనా ప్రయాణం. మంచి నుంచి పతనమైనంత తేలిగ్గా మనిషి చెడు నుంచి మంచికి మారలేడు. నిచ్చెన దిగటం కంటే ఎక్కడం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. వాళ్ళని మార్చగలననే నా విశ్వాసం. నాకు మాత్రం విశ్వాసం లేదు. అంత అధికారమో అందరి వీరిలో ఉండి కూడా ఆ గండిపేట సంస్థానమే వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. మనుషుల్ని శాసించడానికి అధికార బలం కావాలి. మనసులను ఆకట్టుకోవటానికి, మార్పు తేవటానికి మనోబలం కావాలి, మానవతా దృక్పథం కావాలి. వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న ద్వేషాగ్నిపై ప్రేమామృతం కురిపిస్తాను, మానవత్వాన్ని మేల్కొలుపుతాను. వస్తాను అన్నా. మిగిలిపడు. నా లక్ష్యాన్ని సాధించి నీ పెళ్లినాడికి తప్పకుండా తిరిగి వస్తా.
ఆనాడు రాధానగరంలో మాపై దొంగ దెబ్బతీశావు. ఈనాడు మా పేరు వింటేనే ప్రాణాలు ఎగిరిపోయే మాలోయలో ప్రవేశించి మా గంగనే దక్కించుకోవాలనుకుంటున్నావా? ఎంత సాహసంరా నీకు! ఈ గంగ నువ్వనుకుంటున్న ఆ గంగ కాదు, నా గంగ. నిన్నేం చేస్తానో చూడు. కనీసం నీ లోయలోనన్నా నీ పరువు దక్కించుకో. పిస్తా పహార్ దాకురండి. దొరికావురా బిడ్డ, సరాసరి బోన్లోకే వచ్చి పడ్డా. మా గంగని ఎక్కడికి తీసుకెడుతున్నావు? చీకట్లోంచి వెలుగులోకి, ఈ రాక్షస భూమి నుంచి మానవ లోకానికి. గంగనొక్కతనే కాదు, ఈ మృత్యు మందిరంలో బానిసలై బ్రతుకుతున్న ఈ అమాయకులందరినీ ప్రాణ దేవాలయానికి తరలించడమే నా లక్ష్యం. ఎదురని లక్ష్యం మమ్మల్ని గండిపేట సంస్థానానికి అప్పచెప్పి వారిచ్చే రక్షణ రూపాయలు ఏనాడుకోవటమా? మా తనలో కోట కొమ్మకు ఏలాడుతుంటే చూస్తూ చిందులు వేయటమా? ఎదురని లక్ష్యం. ఇక్కడ దేవోత్సవాల్లో బ్రతుకుతున్న మిమ్మల్ని అసలైన పీనుగులు చేయటం నా ఉద్దేశమో కాదు, లక్ష్యమో కాదు. ఈ గంగ ఎదురేలే పర్వతంలోయ మనుషుల్నే జీవోత్సవాలంటున్నావా? ఎవర్రా నువ్వు? నేను మానవత్వం మేల్కొల్పడానికి వచ్చిన వాడిని, నీకు శాంతి సందేశం తెచ్చిన వాడిని. ఇక్కడ శాంతికేం లోటుంది? ఒకరికి చేయి తాపకుండా అందరూ కడుపుల మీద తింటున్నారు. ఎండనక వాననక రేయింబవుళ్ళు శ్రమించి ఎవరో సంపాదిస్తే వాళ్లను దోచుకుని సిరి సంపదలు కొల్లగొట్టి నువ్వు వీళ్ళకి పెట్టేది తిండి కాదు, నెత్తుటి కూడు. ఆ కూటితో వీళ్ళ శరీరాలను పెంచావు, మనసులను చంపావు. కట్టడానికి బట్ట, ఉండటానికి చోటు, ఏ లోటు లేకుండా వీళ్ళను కన్న తండ్రిలా కాపాడుతున్నాను రా బిడ్డ. బట్టలిచ్చి వీళ్ళ దేహాలను కప్పడంతో పాటు హృదయాల కష్టం కూడా నింపావు. నువ్వు వీళ్ళకిచ్చింది సుఖనివాసం కాదు, నరకవాసం. నువ్వు వీళ్ళకి తండ్రివి కాదు, దయ్యానివి. ఆగండి. ఈ పర్వతలోయ సరిహద్దులు దాటి ఎక్కడికి పోతాడ్రా? చంపటం చిటికలో పని. బిడ్డ, నువ్వు చచ్చేలోగా చెప్పదలుచుకుందంతా చెప్పు. చెబితే కాఠిన్య బుద్ధి నింపుకున్న నీ చెవులకు వినిపిస్తుందా గంగయ్య? మంచికి మమతకు దూరమైన నీ కళ్ళకు నీ అనుచరులు చేసే ఘాతకాలు కనిపిస్తాయా? ఏమిటా ఘాతకాలు? ఒక్క క్షణమాకు, నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని. పసిబిడ్డ కనుక వదిలేస్తున్నాను. ఓ, కొత్త పెళ్లి కూతురా? చూసారా ఒక్క క్షణంలో మీ గుండెలు ఎలా భగభగా మండినాయో? ఏం తల్లి, నీ బిడ్డను లాగేసరికి ఎక్కడ చంపుతానోనని తల్లడెళ్ళిపోయావి. తన భర్త ప్రాణాలు ఎక్కడ తీస్తానోనని ఈ ఆడకూతురు అల్లాడిపోయింది. పొంగు పట్టుకుని లాగేసరికి తన భార్యను ఎక్కడ మానభంగం చేస్తానోనని ఈ పెళ్లి కొడుకు కంగారు పడిపోయాడే. కానీ మీ భర్తలు ప్రతిరోజు ఊళ్ళ మీద పడి ఎందరు పాలు తాగే పచ్చికందులను కుదులుగా బల్లాలకు గుచ్చారు. వాళ్ళ పారాణి అయినా ఆరక ముందే ఎందరి పడుతుల పసుపు కుంకాలు తుడిచిపెట్టారు. ఎందరు పుణ్యశ్రీల శీలాలను తమ భర్తలు ఎదితే కొల్లగొట్టారు. మీరు తినేది ఈ లోయలో పండే పంట కాదు, ఆ అమాయక ప్రజల గుండెలు. మీరు తాగేది ఈ సెలయేటి నీళ్లు కావు, ఆ ఆస్తుల కన్నీళ్లు. ఎందరో బ్రతుకుల్ని బలిపెట్టి మిమ్మల్ని బ్రతికిస్తున్నాడట మీ తండ్రి. నువ్వు చేయిస్తున్న ఘాతకాలు నేను చేయబోయేసరికి నీ కళ్ళలో నిప్పులు రాళ్ళయ్యే. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు, తల్లులు పోగొట్టుకున్న బిడ్డలు, భర్తలకు దూరమైన భార్యలు, భార్యలకు దూరమైన భర్తల కోపాలు, తాపాలు, శాపాలై ఈ పర్వతలో చుట్టుముట్టక ముందే మేలుకో. ఎప్పుడు పట్టుబడతామో, ఎప్పుడు మెనకు ఉడతాడు బిగుస్తుందోనని ప్రతి క్షణం భయం భయంగా బ్రతికే ఈ బంతిపోటు జీవితానికి సత్తు చెప్పు. ఆ పర్వతంలో శాసనాన్ని ధిక్కరించే సాహసం చేస్తావురా? నీ తల తీయించేస్తాను. ఈ క్షణమే చంపే. ఎందరి అమాయకుల కంఠరక్తంతో ఇక్కడ కరుపు కత్తులు తరిసినవో, ఎందరు పుణ్యాత్ముల ప్రాణవాయువులు ఇక్కడ గాలిలో కలిసిపోయినవో, ఎందరి ఆర్తుల హాహాకారాలతో ఈ పర్వతంలో ప్రతిధ్వనిస్తోందో. కానీ ఇదే నీ పాపాలకు పరాకాష్ట. నన్ను చంపే. నాతో పాటు వేళలో మంచిని మానవత్వాన్ని కూడా చంపే. దానికి కరుణకు నీ హృదయంలో చోటు లేదని ప్రకటించు. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడు అని లోకానికి తాడి చెప్పు. చాలించరా నీ ఉపన్యాసం? చక్క వీడి తల నరికి గుర్రాన్ని కట్టి రాధానగరం పంపండి. అయ్యా, అంత పని చెయ్యొద్దు. గంగా అడ్డురా. ఇది పర్వతంలోయ ప్రతిపత్తిని ప్రశ్నించే సమస్య. చచ్చే ముందు నీ కోరికేమిటో చెప్పరా బిడ్డ. గంగ పుట్టిన గడ్డ మనసు ఓ గుక్కెడ మంచి తీర్థం ఇప్పించింది.
నా దాహం తీరటంతో పాటు నీ రక్తదాహం కూడా చల్లారుతుంది. ఎందుకు నా బిడ్డ చంకుతున్నావు? చంకు గొంకు నాకు తెలియని మాటల గంగయ్య. వీళ్ళు మంచినీళ్లు తాకముందే నన్ను చంపడానికి సిద్ధమవుతుంటే వాళ్ళ ఆత్రతకి నవ్వుకుంటున్నాను. నీకు భయం అవసరం లేదు. నువ్వు మంచినీళ్లు త్రాగటం పూర్తి చేసే వరకు నీ ప్రాణాలకే ప్రమాదము లేదు. అంతేనా? మాట తప్పవుగా? ఈ గంగ ఎదుర మాటైనా చేతైనా తిరుగులేనిదిరా బిడ్డ. అయితే సరే, మంచినీళ్లు తాగనంత వరకు నా ప్రాణానికేం ప్రమాదం లేదు. శభాష్ బిడ్డ, బతికిపోయావు. నీకు సాహసమే కాదు, యుక్తి కూడా ఉంది. నువ్వు మంచినీళ్లు తాగే వరకు బ్రతికే ఉంటావు. ఏమిటిది పెద్ద మన లోయలోనే తిరుగుతూ ఉంటాడు. వెంట ఉండండి. ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు కసుక్కున తల తీసేయండి. సత్యంబాబు, అందరూ మంచినీళ్ళు తాగి ప్రాణం నిలబెట్టుకుంటారు. నువ్వు మంచినీళ్ళు పారబోసి ప్రాణం నిలబెట్టుకుంటావు. భలే గమ్మచ్చేసావు. ఇది గొప్ప బుర్రే. అప్పుడే పొగడు. సాధించవలసింది చాలా ఉంది. సరే, ఏదైనా అవసరం ఉంటే మాత్రం నన్ను కూడా కాకేయాలి. గంగ ఏం గంగా, నేను బతుకున్నానో లేదో నన్ను చూడ్డానికి వచ్చావా? సత్యం బాబు, అరే ఏమిటి అట్లా అయిపోయావు? ఈ లోయలో పుట్టాను. కత్తి కఠారులే నాకు పలక బలపాలు. దొంగతనాలు దోపిడీలు నా పాఠాలుగా పెరిగాను. అందుచేత నిన్ను అర్థం చేసుకోవడానికి కొంత ఆలస్యమైంది. నన్ను మన్నించు. గంగా, తొందరపడి నిన్ను ఆక్షేపించా. నువ్వే నన్ను మన్నించాలి. అయ్యతో నువ్వు మాట్లాడిన ధోరణి నన్నెంతో కదిల్చి వేసింది. పుట్టి బుద్ధిరిగాక భయం అంటూ ఎప్పుడు ఎరగను. కానీ మొదటిసారిగా నువ్వేమైపోతావోనని భయపడుతున్నాను. పిచ్చి పిల్ల, వెన్నలాంటి నీ మనసు ఇన్నేళ్లుగా మాయతో మొండిపడిపోయింది. అలాగే మాయలో ఉన్న ఇక్కడ వాళ్ళందరికీ మనం కనువిప్పు కలిగించాలి. మనసు మెత్తన చేయాలి. అది సాధ్యమా? ప్రయత్నిస్తాను. నీ అభిమానంతో నేను సాధిస్తాను. సత్యం బాబు. గంగా, గంగా, మాటలతో మోసగించి మంచినీళ్ల సాగుతో ప్రాణాలు కాపాడుకున్నాడు బద్మాష్. వాడిప్పుడు లోయంతా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. మనము విచ్చలవిడిగా తిరుగుదాం రాజగ్గ. అక్కడ బయట వెన్నెల ఎంత బాగుందో చూసావు. ఇప్పుడు లోయలో ఎంత మంటల పాలై మసైపోతుంటే విన్నెలా లేదు, గిన్నెలా లేదు. నువ్వు పొరబడుతున్నావు జగ్గ. ఎప్పటి నుంచో ఈ లోయలో ఉంటూ వచ్చిన మంటలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. చల్లని మనసుతో సత్యం ఆ పని చేస్తున్నాడు. నర్మయ్, వాడిక్కడ చేస్తున్న పని గోతులు తవ్వి మనల్ని పుట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆహా, గోతులు కాదు, గంగకు నీతులు చెప్తున్నాడు. అందాక వచ్చాడా పిస్తా? నువ్వు దౌర్జన్యం చేస్తున్నది పెద్ద దొర బిడ్డ మీద మర్చిపోతున్నావు. నువ్వు ఇక్కడ సరసాలు ఆడుతున్నది ఒక బద్మాసుని హెచ్చరిస్తున్నావు. నువ్వు ఇక్కడ ఒక క్షణం ఉండవు. నా స్వేచ్ఛకు అడ్డొస్తున్నందుకు నీకు శిక్ష తప్పదు. సత్యం ఇప్పుడు మరొకప్పుడు ఇంకాసేపట్లో దాహంతో అల్లాడిపోతాడు. మంచినీళ్లు తాగేస్తాడు. నువ్వు వాడిని చంపేస్తావు. మరి గంగవాడితో మంత్రాలు ఆడటం? గంగ నా బిడ్డ. నా సమ్మతం లేనిది ఏమీ చెయ్యదు. ఇన్నేళ్లుగా నేను నిలుపుకొస్తున్న మన్ననకు మర్యాదకు గంగ వారసురాలు.